కర్ణాటకలో కావేరీ మంటలు ఇంకా చల్లారలేదు. బెంగళూరు, మండ్య, మైసూరు నగరాలతో పాటు కర్ణాటకలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముందు జాగ్రత్తగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీంలతో పాటు అదనంగా 15,000 మంది పోలీసులను మోహరించారు. ఆందోళనకారులు నిన్న ఒక్కరోజే 270కి పైగా వాహనాలను ధ్వంసం చేశారు. అల్లర్లలో ఒకరు మృతి చెందగా 3 గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మండ్యాలో ఈ నెల 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. బెంగళూరులోనూ మెట్రో సర్వీసులు నిలిపేశారు. తాజా పరిణామాలను కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లో కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. కర్ణాటకలోని మాండ్యాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వార్తాపత్రికలను ఆందోళనకారులు తగులబెట్టారు. కర్ణాటక రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతు సంఘం నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో కావేరీ మంటలు ఇంకా చల్లారలేదు. బెంగళూరు, మండ్య, మైసూరు నగరాలతో పాటు కర్ణాటకలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముందు జాగ్రత్తగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ తో పాటు అదనంగా 15,000 మంది పోలీసులను మోహరించారు. ఆందోళనకారులు నిన్న ఒక్కరోజే 270కి పైగా వాహనాలు ధ్వంసం చేశారు. అలర్లో ఒకరు మృతి చెందగా 3 గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మండ్యాలో ఈ నెల 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. బెంగళూరులోనూ మెట్రో సర్వీసులు నిలిపేశారు. తాజా పరిణామాలను కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లో కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. కర్ణాటకలోని మాండ్యాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమిళనాడుకు చెందిన వార్తాపత్రికలను ఆందోళనకారులు తగలబెట్టారు. కర్ణాటక రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతు సంఘం నేతలు చెబుతున్నారు. బెంగళూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం బెంగళూరులో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఆఫీసులకు బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఏం సిచ్యుయేషన్? రిషి, నిన్నటితో పోల్చుకుంటే దాదాపు ఈ రోజు వాతావరణం కొద్దిగా ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 16 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు అలాగే కేంద్ర బలగాలు కొద్దిగా బెంగళూరులో కూడా రావడంతో అక్కడ మొత్తం అంతా కూడా కొద్దిగా వాతావరణం ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. దాంతో పాటు బక్రీద్ కూడా కావడంతో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లన్నిటిపైన కూడా ఆల్మోస్ట్ ఆల్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు ఎవరిని కూడా బయటకు రానివ్వకుండా చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా స్కూళ్లకు, దాంతో పాటు ముఖ్యంగా ఐటీ ఆఫీసులకు కూడా సెలవు ఇవ్వడంతో ఈ రోజు గ్రీన్ సిటీ కాస్త మూగపోయిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రాజకీయంగా జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి అలాగే కావేరీ నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందంకు సంబంధించి ఏదైతే కోర్టు తీర్పు ఉందో దానికి సంబంధించి కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించే సిద్దరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన
మొదట 2 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి అధికారులతో కూడినటువంటి సమావేశం, మరొకటి కేబినెట్ కి సంబంధించిన సమావేశం కూడా మరి కాసేపట్లో జరిగే అవకాశం ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇటు కర్ణాటక జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తే కొద్దిగా సద్దుమణిగిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో లేకపోయినా సిటీలో మాత్రం కాస్త ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా బెంగళూరుకు దగ్గరగా ఉన్నటువంటి జిల్లాలు అయితే మాండ్య, మైసూర్ తో పాటు చామరాజనగర్ ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే తమిళనాడుకి వెళ్లేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఇంకా కొద్దిగా టెన్స్ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. అయితే పోలీస్ బలగాలు ఉండడంతో ఆ పోలీస్ బలగాలు కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా నిరసనకారులు రెచ్చిపోకుండా ఉండడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ రోజు కొద్దిగా నిన్న జరిగినటువంటి దానికి కంటిన్యూగా ఈ రోజు కూడా ఒకవేళ జరిగితే పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా బెంగళూరు ఇంకా అలర్ట్ బెంగళూరు కూడా ప్రాబ్లం లో ఉండేదని చెప్పుకోవచ్చు. అయితే బక్రీద్ పండుగ రావడంతో కొద్దిగా పోలీసులతో పాటు ఇటు రాజకీయ పక్షాలు కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాయని చెప్పుకోవచ్చు. ఐటీ కంపెనీలకు సెలవు ఇచ్చారు. ఎందుకంటే నిన్న కన్వర్జెన్సీస్ అనే కంపెనీకి సంబంధించి అక్కడికి వెళ్లి, అది తమిళనాడుకు సంబంధించిన కంపెనీ కనుక అక్కడికి వెళ్లి నిరసనకారుల ఆందోళన వ్యక్తం చేయడంతో సో ఏదైనా కానీ టెన్స్ జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందస్తుగానే ఐటీ కంపెనీలన్నిటి కూడా సెలవు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా బస్సులు బంద్ కావడం జరిగాయి, ఎక్కడికక్కడ నిలబడిపోయాయి. మెట్రో రైలు సర్వీసులు కూడా దాదాపు ప్రతిరోజు కూడా 90 నుంచి 100 సర్వీసులు తిరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మెట్రో రైలు కూడా నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా అయితే ప్రతి ప్రాంతంలో కూడా ఏదైతే టెన్స్ ఏరియాలో ఉన్నాయో అక్కడ కేంద్ర బలగాలను, మిగతా ప్రాంతాల్లో రాష్ట్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. ఎవరు కూడా జనాలు బయటకు రావద్దని కూడా చెప్పడం జరిగింది. స్కూల్ కు హాలిడేస్ ఇవ్వడంతో అందరూ ఇంటికి పరిమితం అయ్యారు. ఈ రోజు నిన్నటితో పోల్చుకుంటే, అంటే గత 24 గంటలతో పోలిస్తే ఈ రోజుకు సంబంధించి కూడా కొంతగా ప్రశాంతమైనటువంటి వాతావరణం బెంగళూరులో కనిపిస్తుందని చెప్పవచ్చు. రిషి, థ్యాంక్ యూ.